దాదాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. దూలపల్లి రోడ్డు నుండి నూజివీడ్ సిట్స్ కొంపల్లి శివాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి బాబ్రా విల్లాస్, ఆదిత్య రాయల్ పార్క్, అపర్ణ ఫార్మ్ గ్రూప్స్, సిల్వర్ లీఫ్ విల్లాస్, గ్రీన్ కౌంటీ, అపర్ణ ఫేజ్ 3లో పర్యటన చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ దాదాపు 3 సంవత్సరాల నుండి ఆగిపోయిన దుల్లపల్లి వయా నూజివీడ్ సీట్స్ నుండి కొంపల్లి శివాలయం వరకు రోడ్డు మరియు డ్రైనేజీ ఏర్పాటు త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీఈని ఆదేశించారు. పలు కాలనీలలో దాదాపు 1000 కుటుంబాలకు డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి దృష్టికి ఈ సమస్యను చేరవేసి నిధులు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. కాంట్రాక్టర్లను, అధికారులను పరుగులు పెట్టించి పని చేపిస్తానని కాలనీ వాసులకు మాట ఇచ్చారు. అనంతరం కొంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్తో మాట్లాడి అతి త్వరగా రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, కొంపల్లి మాజీ సర్పంచ్ చిమ్మి దేవేందర్, మాజీ కౌన్సిలర్ శివకుమార్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, జయ్యపేరి గోపాల్ రెడ్డి, ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, ఏ శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, పూర్ణచంద్రరావు, ఆంజనేయులు, రామ్ గౌడ్, కృష్ణ, నాగేందర్, చందు నాయక్, కాలనీ అధ్యక్షులు, అసోసియేషన్ అధ్యక్షులు, వివిధ కాలనీ వాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇక్కడ వరకు మనం రిజల్యూషన్ పాస్ చేసుకుంటాం. అది ఒకటి మనం టెండర్ పెట్టి ఎస్టిమేట్ చేసేసి టెండర్ పెట్టి కొంచెం మనకి ఇది ఒకటి అయిపోతుంది. ఇంకోటి 100 మీటర్స్ పెండింగ్ ఉంది సార్. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది సార్. దూలపల్లి రోడ్ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది. లేదా ల్యాండ్ గార్డ్ ఎంటర్ప్రైజ్ యువతలు కొంచెం వరకు అయిపోయింది. ఈ 1200 ఇక్కడ డయా వేసుకొని 100 మీటర్స్ పెండింగ్ ఉంది. ఇది ఒకటి 100 మీటర్ ఏంటంటే ఎంఆర్ఓ సర్వే చూపించాలి. అదే కదా ఆ పని నేను చేపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడే వాళ్ళు మాటికేసి చేసి ఇటుకెళ్ళి రోడ్డు తీసుకుంటారు. ఇవాళ వాళ్ళు మళ్ళీ అక్కడ పోతే పోయినంత మాత్రాన మళ్ళీ ఇది ఎత్తుకుపోయేది లేదు కదా. దీన్ని చూసే పక్కకు లేవట్లన్నీ పర్మిషన్లు ఇచ్చిరా. అలా నిలబడది. వీళ్ళు కొంపల్లి వీళ్ళు అడ్డుకోకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, పైసలు వచ్చేసు కోర్టుకు పోయారు కాబట్టి అది ఆగిపోతుంది, వాళ్ళకు రాదు. ఎందుకంటే నాకున్న పరిజ్ఞానంలో వన్స్ ఒక్కసారి ఇది ఇచ్చి మాటికే చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఎక్కడ రోడ్ వేసుకో అది ఉంటుంది, ఇది ఉంటుంది యాక్చువల్గా. సరే నువ్వైతే ఇప్పుడు ఈ చేస్తే స్టార్ట్ చెప్పి